పథకాలు ప్రజలకి రైతులకు అందుతున్నాయంటే ఏం చెప్తారు? తప్పకుండా మొన్ననే మీరు చూశారు 9 రోజుల్లో 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటుంది కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకి మరి కేవలం 9 రోజులలో 900 కోట్ల రూపాయలు మరి 9,000 కోట్ల రూపాయలు వేయడం అంటే ఇది మరి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఓకే, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతున్నాయి అంటున్నారు. సో వాళ్ళ స్పందన ఎలా ఉంది? చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎంతో బాగా ప్రజలు తమ యొక్క సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. మొన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డులని చెప్పి కూడా ఇవ్వలే. ఈరోజు రేషన్ కార్డులలో కూడా సన్నబియ్యం ఇచ్చుకుంటూ అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా యాడ్ అయ్యి వారు సంతోషపెడుతున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తప్ప ఈ రోజు వరకు కూడా గత పరిపాలకులు ఎవరు కూడా రేషన్కు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రజలకు చేరువ కాలేకపోయారు అన్నది మేము ఈరోజు దాన్ని చేసి చూపిస్తున్నాం. ఓకే, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? తప్పకుండా ప్రజా ఆమోదం కలిగిన జనాదరణ కలిగిన ఒక మాస్ అంటే ఒక ప్రజల మధ్యలో నుంచి వచ్చిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రేపు ప్రజలు స్థానిక ఎలక్షన్లలో బలపరుస్తారని చెప్పి అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ అదేవిధంగా సామాన్కి కూడా ఒక 70 గజాలు ఉంటే కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో దళిత గిరిజనులకు బహుజన వర్గాలకు ఈరోజు ఇందిరమ్మ పథకం కింద మరి ఇండ్లను కూడా ఇచ్చి వారందరినీ తృప్తిపరచడం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఈరోజు మోడల్ స్కూల్ని స్కిల్ యూనివర్సిటీని మరి ఉద్యోగ కల్పనను ఎన్నో రకాలుగా నిరుద్యోగులకు కూడా ఈరోజు ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ వేయడం జరిగింది. వారందరికీ కూడా మరి మొన్న జూడాల డాక్టర్లకు కూడా అలవెన్స్ను పెంచడం జరిగింది. ఇంత సంతృప్తికరమైనటువంటి పరిపాలన ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కావాలని ప్రజలు కోరుకునే విధంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని జరుగుతుందని ఆశిస్తున్నాం.